ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పేడలాగా ఉంటది. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అన్నట్లు ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు అంతా రాక్షసులే. ఇవి తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రజలను అవమానిస్తూ కేసీఆర్ మాట్లాడిన కొన్ని మాటలు. ఇక ఉద్యమకారుల నోటికైతే అదుపే లేదు. పదే పదే తెలంగాణను కోనసీమతో పోల్చి మన నీళ్లతో వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు అని రైతులను రెచ్చగొట్టేవారు. ఇప్పుడు కోనసీమలో లక్షల కొబ్బరి చెట్లు ఎండిపోయి వేల ఎకరాల భూములు పంటలకు పనికి రాకుండా పోయాయి. అది చూసిన పవన్ కళ్యాణ్ చాలా ఆవేదన చెందారు. గతంలో తెలంగాణ వాళ్ళు కోనసీమతో పోల్చుకున్న సంఘటనలు గుర్తుకు వచ్చి పవన్ అలా మాట్లాడారు. దాన్ని పట్టుకుని ఇప్పుడు తెలంగాణ నాయకులు వాళ్ళు రెచ్చిపోతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే గిట్టని కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఒక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్నవాళ్లు. తెలంగాణ ప్రజలకు తమ సమస్యలేంటో తెలుసు. బీఆర్ఎస్ నాయకులు 9 ఏళ్లు తెలంగాణను ఎలా దోచుకున్నారో తెలుసు. ఆ అవినీతిని ప్రజలు మర్చిపోయినా కేసీఆర్ కూతురు కవిత తన తండ్రి పాలనలో జరిగిన దోపిడిని ప్రతిరోజు మీడియాలో చెబుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు వీర తెలంగాణవాదిలా రెచ్చిపోతున్న కోమటిరెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ అనుచరుడిగా ఆయన పాలనలో వేల కోట్లు సంపాదించుకున్న సంగతి ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడకుండా చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఆంధ్ర మూలాలున్న తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్ కి దూరం చేయడం, అలాగే తెలంగాణ సెంటిమెంట్ ని రగిలించడం ద్వారా బీఆర్ఎస్ ను మళ్లీ బతికించడం కోసమే పవన్ వ్యాఖ్యలపై ఇంత వివాదం క్రియేట్ చేస్తున్నారు.